హాయ్ అండి. ఈరోజు అంటే సింపుల్గా లేస్తో మోడల్ ఎలా కుట్టుకోవాలో చూపిస్తున్నాను. చాలా ఈజీ, చాలా సింపుల్గా కూడా కుట్టేసుకోవచ్చు. ఎంత మోడల్ పెట్టుకోవడం రాలేని వాళ్ళకన్నా సరే ఇలా కుట్టుకుంటే ఈజీగా వచ్చేస్తుందండి మోడల్. నేను చూపిస్తున్నాను కదా, లేస్ తీసుకొని ఇలాగా. లేస్ అయితే ఏది పడుతుంది కాదు, ఇలాంటి లేస్ తీసుకోవాలండి. ఇది అయితేనే ఈజీగా మనకి ఎలాగంటే అలాగ వంగుతుంది. ఇలాంటిది ఒక లేస్ తీసుకొని మెజర్మెంట్ తీసుకొని ఇలా కట్ చేసుకోవాలా. మనకి ఎంత అయితే సరిపోతుందో అంత తీసి కట్ చేసుకోవాలా. నేను చూపించాను కదా, అలాగా ఒక కొలతగా తీసుకొని అన్నీ కట్ చేసుకోవాలండి. అలా కట్ చేసుకున్న వాటిని ఇలాగా కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ ఇలా చూసుకుంటూ అంటే అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఇలా కుట్టేసుకోవాలన్నమాట. అన్నీ చూడండి నేను ఎలా కుట్టిస్తానో మొత్తం అన్నింటిలో ఇలాగే కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ కుట్టేసుకోవాలి. చూసారా, చాలా బాగుంది కదా చూడటానికి. ఇలా కుట్టిన దాన్ని మనకి ఐమోల్లో కనిపించకుండా పైపింగ్ చేసుకుంటున్నాను నేనైతే. ఇలాగా క్రాస్ తీసుకోవాలా క్లాత్. మనం ఎప్పుడు పైపింగ్కి ఎప్పుడు క్రాస్గా తీసుకోవాలన్నమాట క్లాత్. ఇలా క్రాస్గా తీసుకొని ఇలా కట్ చేసుకున్నాను అంటే మనం ఎంత అంటే సరిపోద్ది అనుకుంటాం అంత తీసుకొని ఇలాగా అతికేసుకోవాలి. అంటే చాలామంది తెలిసే ఉంటుంది పైపింగ్కి ఎలా తీసుకోవాలన్నది, తెలియలేని వాళ్ళ కోసం చూపిస్తున్నాను. అది లోపల పక్క బయట పక్క చూసుకొని జాగ్రత్తగా అతుక్కోవాలండి. లేదంటే కన్ఫ్యూజ్ అంటే వెనక ముందు వచ్చేస్తుంది, అప్పుడు మళ్ళీ బాగోదు. ఇలా తీసుకొని క్లాత్ తీసుకొని దానికి ఒక వైపు నుంచి ఇలాగా చిన్న ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోవాలి. అప్పుడే మనం పైపింగ్ చేసుకున్నప్పుడు ఆ పీసులు అంటే బయటికి రాకుండా ఉంటుంది అనమాట. లేదంటే మొత్తం అన్ని పీసులు బయటకు వచ్చేస్తూ ఉంటాయి. మళ్ళీ చేతి పని చేసుకోవాలా, ఆ పని లేకుండా ముందే చిన్న ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న దాన్ని మనం ఏదంటే మనం లేస్ కుట్టుకున్నామో దానిపైనుంచి ఇలా యాడ్ చేసుకొచ్చేయాలి. మొత్తం రౌండ్ అంతా యాడ్ చేసుకొచ్చేయాలా. ఇంకా చూసారా, మొత్తం అంతా కుట్టేసాను. ఇలా కుట్టిన దాన్ని మళ్ళీ ఇంకొకసారి మనం పైపింగ్లో తీసుకొని పైనుంచి ఇంకో కుట్టేసుకొచ్చారు. ఇలా వెనక్కి ఫోల్డ్ చేసుకొని చూడండి నేను చూపిస్తున్నట్టు ఇలా వెనక్కి మడత పెట్టేసి కుట్టుకొచ్చేయడమే. మనం ఆల్రెడీ ముందే చిన్న ఫోల్డ్ చేసి కుట్టేసుకున్నాం కాబట్టి ఇంక మళ్ళీ దానికి వేరే కుట్టేయని అవసరం లేదు, సరిపోతుంది. చూడండి మొత్తం కుట్టేసాను, పైపింగ్ అయిపోయింది. చూసారా, మనం సేమ్ క్లాత్ తీసుకోవడం వల్ల తెలియట్లేదు కదా, అందులో కలిసిపోయింది క్లాత్లో అంటే బ్లౌజ్లో కలిసిపోయింది అన్నమాట. సేమ్ క్లాత్ తీసుకున్నాను నేను. లేస్లో పీసులు కూడా కనిపించట్లేదు, అలాగే క్లాత్ కూడా సేమ్ క్లాత్ తీసుకోవడం వల్ల అందులో కలిసిపోయింది. ఇప్పుడు నేను సూది దారం తీసుకొని ఇలా కుట్టేసుకున్నానండి. అవి బయట మీద తేలకుండా అలాగైతే ఇంక తేలిపోవన్నమాట. మనం వాడుకున్నప్పుడు వాష్ చేసుకున్నప్పుడు కూడా ఇంక అయితే తేలవు పైకి అయితే. చూసారా, ఇలాగే మొత్తం అన్నిటిని కుట్టేసుకోవాలా. ఇలా అడ్జస్ట్మెంట్ కుట్టుకునేటప్పుడు మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కుట్టుకోవాలా. అప్పుడే మనకు కరెక్ట్గా వస్తుంది. ఎలా ఉన్నాయి అలా కాకుండా సర్దుకుంటూ నీట్గా కుట్టేసుకోవాలన్నమాట మొత్తం అన్నిటిని. అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇలా మొత్తం అన్నిటికి కుట్టుకొని వెనకాల మూడేసుకోవాలా. లేదంటే తెగిపోయినా ఊడిపోయినా సరే మళ్ళీ అది పైకి లేసిపోతుంది కదా, అలా కాకుండా ఉండడానికి ప్రతిదానికి కూడా కిందని మూడేసుకోవాలండి. నాకైతే గోల్డ్ తీసుకున్నాను కాబట్టి అవసరం లేదని నేనేం పూసలాట ఏమి వేయట్లేదు. మీరు వేరే కాంబినేషన్లో ఏమైనా తీసుకుంటే అక్కడ ఒక పూస వేయండి, బాగుంటుంది. నాకు ఇక్కడ అవసరం లేదనిపిస్తుంది, మళ్ళీ హెవీ అయిపోద్ది అని చెప్పేసి నేను ఏమి వేయట్లేదు. ఓన్లీ సూది దారంతో కుడుతున్నాను. ఇలా మొత్తం అన్నీ కుట్టేసుకోవాలా. చూసారా, మొత్తం కుట్టేసాను నేను. చూడండి ఎంత బాగా వచ్చిందో చూడటానికి. చాలా ఈజీ మోడల్ కూడా, చాలా ఈజీ కూడా కుట్టుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఎక్కడన్నా కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను నేను అన్నిటికి. చూడండి మొత్తం అన్నీ ఇలా కుట్టేసుకోవడమే. చూసారా ఎంత బాగుందో, చాలా ఈజీగా చాలా సింపుల్గా. ఎంత మోడల్ రాలేని వాళ్ళన్నా సరే ఈజీగా కుట్టేసుకోవచ్చు. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం కామెంట్